గెలిస్తే ఒకలా మాట్లాడతారు, ఓడితే మరోలా మాట్లాడతారు. ఏంటో ఈ జనం తీరే ఇంత. అచ్చం ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది రాయచోటి వైసీపీలో. మొన్నటిదాకా ఆయన్ని ఆహా ఓహో అన్న వాళ్లే ఇప్పుడు ఏదేదో మాట్లాడుకుంటున్నారట. ఇందుకీ ఆయన ఎవరు? ఆయన అనుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారు? రాయచోటి వైసీపీలో రచ్చ మొదలైందా? జకియా ఖానం కామైపోవడానికి కారణం అదేనా? అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వైసీపీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ క్యాడర్ అసహనంతో ఉన్నారట. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన తీరు వల్లే పార్టీ ఉన్న బలాన్ని కూడా కోల్పోతోందని నేతలు చెవులు కొరుకుంటున్నారట. ఈ కష్ట సమయంలో పార్టీని కాపాడాల్సింది పోయి కీలకమైన క్యాడర్ను శ్రీకాంత్ రెడ్డి దూరం చేసుకుంటున్నారంటూ నేతలు తెర వెనుక మాట్లాడుకుంటున్నారు. మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న శ్రీకాంత్ వైసీపీలో బలమైన నేతగా ఉన్నారు. అలాంటి నాయకుడు ఇప్పుడు సొంత పార్టీలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకపక్ష నిర్ణయాలతో క్యాడర్ ని దూరం చేసుకుంటున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నా ప్రస్తుతం పార్టీ అధికారాన్ని కోల్పోయిన వేళ అందరినీ కలుపుకుని పోవడంలో ఫెయిల్ అవుతున్నారని స్థానిక వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. రాయచోటి నియోజకవర్గంలో మైనారిటీల సంఖ్య అధికంగా ఉంటుంది. వైసీపీకి కూడా ఇక్కడ మైనారిటీలే బలం. దాన్ని గుర్తించిన జగన్ ఇక్కడ ముస్లిం మహిళ జకియా ఖానంని ఎమ్మెల్సీగా చేసి ఆమెను ఏకంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా నియమించారు. ఈ విషయంలో శ్రీకాంత్ రెడ్డి గట్టిగా పట్టుబట్టి మరీ జకియాకు ఎమ్మెల్సీ ఇప్పించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ మండలి డిప్యూటీ చైర్మన్ అయినప్పటి నుంచి శ్రీకాంత్ రెడ్డికి జకియాకు మధ్య విభేదాలు మొదలయ్యాయట. ఇద్దరు నేతల మధ్య మాటామంతి కూడా బంద్ అయిపోయిందని స్థానికంగా క్యాడర్ మాట్లాడుకుంటోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో రాయచోటికి సంబంధించి ముస్లిం మైనారిటీ ఓట్లు కొంతవరకు చీలాయి. శ్రీకాంత్ రెడ్డి ఓడిపోవడానికి ఇది కూడా ఒక బలమైన కారణమనే చర్చ లోకల్ పొలిటికల్ కారిడార్ లో జరుగుతోంది. మైనారిటీలు దూరం కావడం వల్లే శ్రీకాంత్ రెడ్డి ఓటమి చెందారంటూ సొంత క్యాడరే మాట్లాడుకుంటోందట. జకియా ఖానం కూడా శ్రీకాంత్ రెడ్డి నిర్ణయాల వల్లే ఇబ్బంది పడి పార్టీకి దూరంగా ఉంటున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా శ్రీకాంత్ రెడ్డి తీరు మారకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందనే హెచ్చరికలు చేస్తున్నారు. అందరినీ కలుపుకుని పోయేలాగా నిర్ణయాలు తీసుకోవాలని, ముఖ్యంగా మైనారిటీలను అక్కను చేర్చుకోవాలని లోకల్ వైసీపీ నాయకులు సూచిస్తున్నారు. లేదంటే గడ్డు కాలం ఎదుర్కోక తప్పదు అంటున్నారు. మరి క్యాడర్ కోరుకుంటున్నట్లుగా శ్రీకాంత్ రెడ్డి, జకియా కలిసి పనిచేస్తారా లేక పార్టీని మరింత ఇబ్బందులోకి నెడతారా చూడాలి. మొత్తంగా రాయచోటి వైసీపీలో మొదలైన చర్చకు, రచ్చకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందనేది ఆసక్తికర అంశంగా మారింది.